ఇదైన వాక్య ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చదువుకుందాం. మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించకుండానట్లును నేను మీకు ఏ బాధయు కలుగజేయకుండానట్లును అన్య దేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారము చేయుటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యెహోవా మీకును మీ పితరులకును నిత్య నివాసముగా దయచేసిన దేశంలో మీరు నివసింతురని చెప్పుటకై యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకులనందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవియొగ్గకుంటిరి. తల్లు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహిమాన్వితుడా, సర్వాధికారి, నీ ఘనమైన నామానికి వందనాలనైనా. అయ్యా, ఈ సమయంలో మేమందరము మళ్ళా నీ వాక్యము చేత మా బలహీనతలను సరిదిద్దుకోవటానికి మేమందరము నీ లేఖనములో ధ్యానించుట కొరకు ముందుకు వెళ్తూ ఉన్నాం. నీ స్వరం వినాలని ఆశతో వచ్చున్నాం నైనా. ఆశ కలిగిన ప్రాణాన్ని నువ్వు తృప్తిపరిచే దేవుడవు గనుక ఈరోజు నైనా నీ వాక్యము చేత మా హృదయాలు తృప్తిపడినట్లుగా మా బలహీనతలన్నీ సరిదిద్దబడి ఆత్మీయ ఆనందంతో నూతనమైన మార్పుతో మేము ఇక్కడ నుండి తిరిగి వెళ్ళినట్లుగా నీ దయను మాకు కలుగు చేయమని కోరుతూ ఉన్నాను. ఇక్కడున్న మందరినీ కూడా నీ వాక్యం కొరకు సిద్ధపరచండి. మాలో ఆసక్తిని కలుగు చేయండి, ఏకాగ్రతను అనుగ్రహించండి. అపవాది యొక్క ప్రతి అభ్యంతరాన్ని కూడా మీరు దూరపరచండి. మేము నీ మాటలకు లోబడినట్లుగా మా జీవితాలు దీవించబడినట్లుగా నీ పరిశుద్ధాత్మ సహకారాన్ని మాకు అందించమని కోరుతూ ఉన్నాను. నీ దాసును కూడా బలపరచండి ప్రభువా. నీ జ్ఞానమును అనుగ్రహించండి. నీ సిలువ చాటును మరుగుపరిచి ఈరోజు సంఘము దీవించబడినట్లుగా నీ వాక్కును ప్రకటించమని కోరుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. హల్లెలూయా. మంచిది. ఈరోజు ఇర్మియా గ్రంథంలో నుండి ఒక విషయాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. మరి దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రజలకి తెలియచేసినటువంటి ఒక హెచ్చరిక, దేవుని యొక్క ఆశ, ఆసక్తి ఇందులో కనపడతాయి. అదేవిధంగా ప్రజలలో ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరి కూడా దీంట్లో కనపడతా ఉంటుంది. మనం చదువుకున్న 4వ వచనం నుండి మనం చూస్తే ఈ ప్రజలైన వారు అనగా దేవుని ప్రజలైన వారు ముఖ్యంగా యూదులను గురించి వ్రాయబడిన మాట మనకి రాజుల గ్రంథం ధ్యానించుకుంటూ వచ్చాం. రెహబాము పరిపాలన ఆరంభమైన తరువాత దేశము అనగా ఈ 12 గోత్రాల ప్రజలు 2 భాగాలుగా విడిపోయారు. 10 గోత్రాలేమో ఉత్తర భాగానికి యెరోబాము రాజుగా పరిపాలన చేయడం మొదలు పెడితే 2 గోత్రాలు మాత్రమే రెహబాము యొక్క ఆధీనంలో ఉండి దక్షిణ భాగంలో వారి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇర్మియా ఈ యూదా ప్రజలందరి దగ్గర పరిచర్య చేస్తూ వారికి తెలియచేసినటువంటి మాటలు ఇక్కడ రాయబడ్డాయి. ఆరంభంలో ఇజ్రాయిల్లే త్రొట్టిల్లిపోయారు, కానీ తర్వాత కాలంలో ఆ ప్రభావము యూదా ప్రాంతంలోనికి కూడా వచ్చేసింది. యూదులు కూడా దేవుణ్ణి విడిచిపెట్టేసి వాళ్ళు కూడా అన్య దేవతల తట్టు తిరిగిన వారై దేవునికి కోపాన్ని రేపేటువంటి పనులను చేస్తూ వారు పాపం మీద పాపం పెంచుకుంటూ వెళ్ళారట. అయినప్పటికీ కూడా దేవుడు తన కృపను వారి ఎడల విస్తరింపజేసి వారు మార్పు చెందుతారేమో, దేవుని తట్టు తిరుగుతారేమో అనే ఆశ చేత దేవుడు తన వాక్కును పంపించాలనుకున్నాడట. అందుకొరకు వారితోటి మాట్లాడడానికి ప్రవక్తలను పంపించాడు. అయితే ఆ ప్రవక్తలను పంపించటానికి గల ఉద్దేశం ఏంటో కూడా దేవుడు ఆ వచనంలోనే తెలియజేస్తున్నాడు. మొదటిది, మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించకుండునట్లును నేను మీకు ఏ బాధయు కలుగ చేయకుండునట్లును అన్య దేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారము చేయుటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును మీ దుష్ట క్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడలా. ఏమేం పనులు చెప్తున్నాడు అక్కడ? మొదట, మీరందరూ కూడా మీ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించకూడదు. ఎందుకనంటే మీరు నాకు కోపము పుట్టించిన ఎడల నేను మరలా మీకు నష్టాన్ని కలుగు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇజ్రాయేలుకి తప్పు చేయటము కొత్త ఏం కాదు,
దేవుని యొక్క కోపమును బట్టి వారు నష్టపోవడం కూడా వారికి కొత్త ఏం కాదు. ఆరంభము నుండి వారి చరిత్రని మనం ధ్యానించుకుంటూనే వచ్చాం. వారందరి జీవితాల్లో ఎన్నోసార్లు వాళ్ళు త్రోవ తప్పిపోతూ ఉంటారు. దేవుడు తన కోపము చేత వారిని శిక్షిస్తూనే ఉంటాడు. మళ్ళా వాళ్ళు మాను మనసునందుగానే దేవుడు వారి పక్షముగా కృప చూపిస్తూ ఉంటాడు. ఇదే చరిత్ర వారి జీవితంలో కొనసాగుతూనే వచ్చింది. అందుకే దేవుడు ఒకటే మాటలో చెప్తున్నాడు, మీరు నాకు మీ చేతి పనుల వలన కోపము పుట్టించుకుంటున్నట్లును నేను మీకు నష్టము కలుగు చేయకుండానట్లును మీరు ఏం చేయాలట? అన్య దేవతలను పూజించటము, వారిని ఆరాధించటం మానేసేయాలి. మీ దుష్టక్రియలను విడిచిపెట్టి మీరు నా తట్టు తిరగాలి అని చెప్పి వారిని హెచ్చరించుట కొరకు పెందల కడనే లేచి తన ప్రవక్తలైన సేవకులందరినీ కూడా దేవుడు ఆ ప్రజల యొద్దకు పంపుతూ వచ్చాడట. సో ఇక్కడ ఈ వచన భాగాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుడు తన ప్రజల పట్ల కలిగి ఉన్నటువంటి ఆసక్తిని గూర్చి మనకు అర్థమవుతుందన్నమాట. నిజానికి మనం రక్షింపబడడానికి, మనం మేలు పొందడానికి ఉదయముననే దేవుని పాదములను పట్టుకోవడానికి ఆసక్తితోటి మనం వెళ్ళాలి. ఉదయమునే ప్రభువా, ఈ దినమంతా మా జీవితాలు మేలు పొందినట్లుగా నీ సహాయం మాకు కావాలనైనా, పాపములో పడిపోకుండానట్లుగా నీ వాక్కు చేత మాతో మాట్లాడు దేవా అని ఉదయముననే దేవుని స్వరమును వినడానికి, ఆ దినమంతా జీవించడానికి అవసరమైన దేవుని సహాయాన్ని మనం పొందడానికి మనము ఆసక్తితోటి దేవుని దగ్గరికి వెళ్ళాలట. ఎందుకంటే దేవునికి వచ్చే నష్టం ఏం లేదు. దేవుడు ఆయన చేయాల్సిన కార్యాన్ని సంపూర్తి చేసేసాడు. ఇక ఎదురుతిరిగి దేవుని యొక్క మేలును మనం అనుభవించాలి అని అంటే మొదట మనం వెళ్ళి దేవుని మీద ఆధారపడాలి, మనలో ఆసక్తి రావాలి. ఎందుకనంటే లోకపరంగా మనము ఒక పరిస్థితిని ఆలోచన చేద్దాం. ఎవరి వలనైనా మనకి ఏదైనా ఒక మేలు కలగాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు మన దగ్గరకు వస్తారా, మనం వారి దగ్గరికి వెళ్తామా? మనమే మన అవసరాన్ని బట్టి వారి దగ్గరికి వెళ్తాం. పైగా ఉదయముననే మొదటి పనిని అదే పనిగా పెట్టుకుంటాం. మొదట అదే పనిగా మనం పెట్టుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ మన అవసరం కాబట్టి మనము నష్టపోకుండానట్లుగా, మనము మేలు నొందునట్లుగా మనమే వారి దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని వాళ్ళు మన దగ్గరికి రారు అనే భావన మనకు ఉంటుంది. అందుకే ఏ ప్రాముఖ్యమైన సంగతి అయినా కూడా ఫస్ట్ మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద ఆధారపడతాం. ఇప్పుడు దేవుని బట్టి కూడా మనం ఆలోచన చేస్తే మనము మేలు పొందినట్లుగా దేవుడు మన దగ్గరికి రావాలా, మనం దేవుని దగ్గరికి వెళ్ళాలా? మనమే దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే పాపంలో ఉన్నది మనము, బలహీనులమై ఉన్నది మనము, నష్టపోతున్నది మనము, నాశనానికి వెళ్ళవలసింది కూడా మనమే. ఇవన్నింటికీ కూడా పరిష్కారముగా దేవుడు మనకు అందుబాటులో ఉన్నాడు గనుక వాటి యొక్క నష్టము నుండి మనము విడిపించబడటానికి ఫస్ట్ మనమే వెళ్ళి దేవుని మీద ఆధారపడాలి. పైగా ఉదయముననే. ఎందుకు ఉదయముననే అని అంటున్నానంటే భక్తుల యొక్క జీవిత విధానాన్ని మనం ఆలోచన చేస్తే భక్తులందరూ కూడా వారి జీవితాల్లో మేలు పొందుట కొరకు వారు ఇదే మార్గమును అనుసరించారట. బైబిల్లో కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 143వ కీర్తన 8వ వచనాన్ని చూడండి. 143వ కీర్తన 8వ వచనం. నీ యందు నేను నమ్మక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనిచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయుము. చాలు. ఒక భక్తుడు అనగా దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. 143వ కీర్తన దావీదు రాసిన కీర్తన. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడట? అయ్యా, నేను నీ కృపావార్తను వినడానికి ఆసక్తిని కలిగి ఉన్నాను, నేను నడవవలసిన మార్గమును తెలుసుకోవాలని ఆశతోటి ఉన్నాను. నీ వార్తను నేను వినాలి. వార్త అంటే ఒక వాక్యం. నీ కృపావార్తను నేను వినడానికి, నేను నడవవలసిన మార్గమును నేను తెలుసుకోవటానికి ఎప్పుడు వస్తున్నాను నేను నీ పాద సన్నిధికి? ఉదయముననే అని అంటున్నాడు. ఉదయమున నేను నీ కృపావార్తను వినాలని నేను నీ పాద సన్నిధిలోనికి వస్తున్నాను. ఎందుకు? మధ్యాహ్నం వెళ్ళొచ్చు కదా, లేకపోతే సాయంకాలం వెళ్ళొచ్చు కదా, పనులన్నీ అయిపోయిన తర్వాత తీరికగా వెళ్ళొచ్చు కదా అని అంటే అప్పటికే నా జీవితంలో చాలా నష్టాలు జరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఉదయముననే నేను దేవుని పాద సన్నిధికి వెళ్ళకపోతే,
మొదటగా నేను దేవుని యొక్క కృపావార్తను విని నా జీవితాన్ని కట్టుకోకపోతే గనుక అప్పటికే నా జీవితంలో చాలా పాపములకు నేను చోటిచ్చే పరిస్థితులు వస్తాయి, చాలా నష్టపోయే అవకాశాలు వస్తాయి. అసలు నా జీవితంలో నష్టము అనేది ఆరంభం కాక మునిపే, చెడు అనేది నా జీవితంలోనికి ప్రవేశించక మునిపే మొదటనే వెళ్ళి నేను దేవుని పాద సన్నిధిలో దేవుని స్వరము కొరకు కనిపెట్టాలి. దేవుని కృపావార్తను విని ఆ దినమంతా నేను నడవలసిన మార్గమును నేను మొదట తెలుసుకొని ఆ మార్గములో నేను నడిచి మేలు పొందినట్లుగా దేవుని పాద సన్నిధిలో నేను కనిపెడుతున్నాను అని దావీదు భక్తుడు తాను దేవుని కొరకు కనిపెట్టే సమయాన్ని తెలియజేస్తున్నాడు. ఇక్కడ దావీదు దేవుని వార్తను వినాలనుకున్నప్పుడు దావీదు వెళ్ళాడా, దేవుడు ఆయన దగ్గరకు వచ్చాడా? ఫస్ట్ ఎవరు వెళ్తున్నారు? దావీదే వెళ్తున్నాడు. దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నాడట. అఫ్కోర్స్ దేవుడు వస్తాడు మన దగ్గరికి, కానీ ఎప్పుడు రావాలి దేవుడు? నీవు ఆశతోటి ఆసక్తితోటి దేవుని పాద సన్నిధిలో వేచి చూసినప్పుడు దేవుని దగ్గరికి రావాలి. ఓకే, నా కుమారుడో లేదా నా కుమార్తె నా మాట కొరకు ఆశతోటి ఎదురు చూస్తున్నారు కనుక నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి, నా ఉద్దేశములను వారికి తెలియజేయాలని దేవుడు మన ఆసక్తిని బట్టి మన దగ్గరికి రావాలి. కానీ ఇక్కడ ప్రజల యొద్దకు దేవుడు తన ప్రవక్తలని ఎప్పుడు పంపించాడట? వాళ్ళు ఎదురు చూస్తున్నప్పుడు కాదు, వారు దేవుని వాక్యం వినాలని ఆశతో ఉన్నప్పుడు కాదు, వారు త్రోవ తప్పిపోయి వారి జీవితాల్ని నాశనానికి నడిపించుకుంటున్న సమయంలో కూడా మెలకువ లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడే ఆ ప్రజల పట్ల ఆసక్తి కలిగిన వాడై, ఓకే వీళ్ళు మారాలి, వారి జీవితాలు బాగుపడాలి, ఆ నరక యాతనలో నుండి వారు తప్పించబడి నిత్యత్వంలో నాతో పాటు ఉండాలి అనే ఆశను, ఆసక్తిని దేవుడే తన ప్రజల పట్ల మొదట కలిగి ఉన్నాడట. అసలు ఎలా మనం దీన్ని వివరించగలుగుతాం ఆలోచన చేయండి. లోక సంబంధంగా ఎవరూ చేయని ప్రయత్నం ఇది, ఎవరు కూడా సాహసించినటువంటి విధానం ఇది. కానీ దేవుడే తన ప్రజలకు అంటే అంత ఉన్నతమైన స్థానంలో ఉండి సర్వాధికారమును ఆయన కలిగిన వాడై, మీరు వస్తే రండి లేకపోతే మానేయండి, నాకేంటి నష్టం అని దేవుడు ఈజీగా మనల్ని వదిలిపెట్టేయచ్చు. ఎందుకంటే ఆయనకు అధికారం ఉంది, ఆయన ఆ సామర్థ్యమును కలిగిన వాడు. కాబట్టి ఆ గాంభీర్యమును ఆయన ప్రవర్తించవచ్చు, ఆ డంబమును ఆయన ప్రవర్తించవచ్చు. అవసరం మీది భయ్, వస్తారండి లేకపోతే మానేయండి అని అనేసి వదిలేయచ్చు కదా ఆయన. ఎందుకనంటే ఆయనకి వచ్చేదేం లేదు. కానీ దేవుని మనస్సు ఏంటనంటే పిల్లలు వాళ్ళు, ఆ పిల్లల్ని అలాగే వదిలేస్తే అజ్ఞానం చేత వారి జీవితాలను నష్టపరుచుకుంటారు. కాబట్టి వారిని అలా విడిచిపెట్టకూడదు. ఆ పిల్లలందరూ నాతో పాటు ఉండాలి, నా రాజ్యములో ఆ నిత్యానందమును వారు అనుభవించాలి. కాబట్టి నేనే మొదట జోక్యం చేసుకుంటా. సరే వాళ్ళకి తెలియదు, వాళ్ళు రావడానికి ఇష్టపడట్లేదు, కనీసం నేనైనా వెళ్ళి వారితో మాట్లాడితే వాళ్ళు వస్తారేమో, నా మాటకు లోబడతారేమో అని దేవుడే తగ్గించుకుని, దేవుడే తన స్థాయిని విడిచిపెట్టి తన పిల్లల యొక్క క్షేమము కొరకు ఆయన మన యొద్దకు తన వాక్కును పంపించటానికి ఆయనే మొదట ఆసక్తిని కలిగిన వాడై ఉన్నాడట. అందుకే ఉదయముననే ప్రవక్తలైన నా సేవకులందరినీ నేను మీ యొద్దకు పంపుచూ వచ్చినను అని అంటాడు. ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. 130వ కీర్తన చూడండి, 6వ వచనం. కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. చాలు, కింద లైన్లో కూడా అదే వచనం సేమ్ రిపీట్ అవుతుంది. దావీదు భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడట? దేని కొరకు ఎదురు చూస్తున్నాడట? కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా. కావలి వాని మనస్తత్వం ఎలా ఉంటుంది? జనరల్గా నైట్ డ్యూటీస్కి వెళ్ళామనుకోండి, డే డ్యూటీలో ఉన్నంత కన్వీనియంట్ నైట్ ఉండదు. మనం ఎంత పగలు నిద్రపోయి రాత్రి ఉద్యోగానికి వెళ్ళినా రాత్రి మళ్ళా మన అలవాటు ప్రకారంగా కొంచెం సమయము ఉద్యోగం కొనసాగించిన తర్వాత శరీరం అలసిపోతుంది. అలసిపోయి నిద్రాభారం మనం కలిగి ఉంటాం. ఆ రాత్రి ఉద్యోగం చేసే వాని యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందట? ఎప్పుడు తెల్లవారుతుందా, సూర్యోదయం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు నేను నా గృహాన్ని చేరుకుంటానా, విశ్రాంతిని తీసుకుంటానా అని కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టుకుని ఉంటాడట. వాళ్ళకి ఎక్కువ ఆశ, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు మంచం మీద పడుకున్నోడికేమో ఇప్పుడే తెల్లారకపోతే బాగుంది అనిపిస్తుంది. అవునా? రాత్రి ఇంట్లో నిద్రపోయేటోడికి ఎలా ఉంటుంది? అని అప్పుడే పడుకున్నట్టు ఉంటుంది, అప్పుడే అలారం కొట్టినట్టు ఉంటుంది. అలారము మోగుతుంటే విసుగు వస్తుంది, అప్పుడే తెల్లారిందా, అప్పటికే ఇప్పుడు మనం పడుకున్నంత మాత్రాన్ని గడియారం మెల్లగా రాదు,
అలాగని స్పీడ్గా ఏం పరుగులు ఎట్టేది నీకోసం. దాని రెగ్యులర్ టైం అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కానీ మనకి శ్రమ తీరకపోయినందున ఏమనిపిస్తుంది? బా అప్పుడే తెల్లారిపోయిందా అని అనిపిస్తుంది. మనమేమో ఇలా ఆలోచిస్తాం, ఎందుకంటే మనం ఇంట్లో ఉన్నాం కదా. కానీ కావాలి వాడికి ఏమనిపిస్తుందట? ఇంకెప్పుడు తెల్లారుతుందా, ఇంకెప్పుడు తెల్లారుతుందా అని 10 సార్లు గడియారం వంక చూస్తూ ఉంటాడట. అతడు అధికముగా ఆ తెల్లవారు కొరకు కనిపెట్టుకుని ఎదురు చూస్తాడట. అయితే దావీదు అంటున్నాడు ఏంటనంటే, నేను నా గృహములోనే ఉన్నా కూడా కావలి వాని కంటే ఎక్కువగా నేను దేవుని కొరకు కనిపెట్టుకొనుచున్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. ప్రభా, ఉదయముననే నేను నీ పాద సన్నిధిలోనికి రావాలని ఆశతో ఎదురు చూస్తున్నాను. ఎప్పుడు తెల్లారుతుందో, ఎప్పుడు సూర్యోదయం అవుతుందో, వేకువజామునే లేచి ఎప్పుడు నీ పాద సన్నిధికి వచ్చి నీ స్వరం నేను వినగలుగుతాను అని ఆ దేవుని స్వరము కొరకట దావీదు ప్రాణము రాత్రంతా ఎదురు చూస్తుందట. అంటే దేవుని సన్నిధి పట్ల దావీదుకున్న తృష్ణ చూడండి. దేవుని స్వరం వినాలని దావీదు యొక్క కోరిక చూడండి. ఆ కోరిక ఏం చేస్తుందనంటే రాత్రంతా నిద్ర లేకుండా చేస్తుందట. జనరల్గా మన జీవితంలో మనము ఏదైనా ఒక దాని మీద ఆసక్తిని కలిగి ఉన్నామనుకోండి, ఆ మరుసటి దినము కొరకు ఆ రాత్రి మన జీవితంలో చూసి ఎదురు చూపు చూడాలి. మనం పడుకోం, ఎవరిని పడుకొని. ఇప్పుడు తెల్లవారు ప్రయాణం ఉంది, ఏదో మన ఇంట్లో పెద్ద ఫంక్షన్, మన బంధువుల ఇంట్లో చాలా ప్రాముఖ్యమైన ఫంక్షన్, మనకు బాగా ఇష్టమైన వాళ్ళు. ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. పొద్దున్న 5 గంటలకు ట్రైన్. రాత్రి సందకాడ ఏమనుకుంటామంటే పొద్దున్న 5 గంటల కంటే ట్రైన్, కనీసం 3 గంటల కన్నా లేగాలి కాబట్టి తొందరగా పడుకుందాం అనుకుంటారు. అనుకున్న వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా పడుకున్నారా? మీకు అలవాటు ఉందా అలాగా? పడుకున్నారా ఎప్పుడైనా? పడుకోరు. ఆ రోజు ఎందుకో తెలియదు కానీ, మరి ఆ సంతోషమో లేకపోతే ఆత్రమో మనకు తెలియదు కానీ, ఆ రోజు ఎందుకో 12 గంటలకి కూడా నిద్ర రాదు. పొద్దున్నే 3 గంటలు లెగాలని తెలిసినా కూడా 12 గంటలు కూడా నిద్ర రాదు ఆ రోజు ఎందుకో. పిల్లలు ఉన్నారనుకోండి, తెల్లవారు పుట్టినరోజు, ఆ రాత్రి మీరు బట్టలు కొనిపేసి వాళ్ళకి స్నాక్స్ ఏదో చాక్లెట్స్ అవన్నీ కొనిపెట్టేసి మీరు ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి అవి తెలిసిందనుకోండి, తెల్లవారు బర్త్డే అనగానే ఆ రాత్రి ఎందుకో వాళ్ళకి కూడా నిద్ర పట్టదు. వాళ్ళు పడుకోరు, మనల్ని పడుకొనియరు. మమ్మీ ఏ చాక్లెట్లు ఎవరికి ఇవ్వాలి? ఇవి ఎవరికొకటికి ఏదో ఇవ్వచ్చు కదా, నా నిద్ర ఎందుకురా పాడు చేస్తున్నామండి. అట్లా కాదు మమ్మీ, ఇది మా ఫ్రెండ్ వీడు ఉంటాడు వాడికి ఇస్తాను, ఇదేమో మా ఇంకో ఫ్రెండ్ ఉంటుంది ఇది ఆమెకి ఇస్తాను. ఇక చాక్లెట్లు అన్నీ ముందేసుకుని ఇక దాన్ని లెక్కలు ఎడతా ఉంటారు, దాన్ని ఏమో సెలెక్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఇది ఇస్తాను, వీళ్ళకి. మనకేమో విసుగొచ్చి పనులన్నీ అవక నిద్ర వచ్చేసి అవన్నీ తీసి బ్యాగ్లు వేస్తే మళ్ళీ పట్టుకొచ్చి మళ్ళీ దిమ్మరబోసి మళ్ళీ సెలక్షన్ చేస్తూ ఉంటాడు. ఇక మనకి ఇరిటేషన్ వస్తుంది, వాడికేమో ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకు? ఎప్పుడు తెల్లారుతుందా, ఈ చాక్లెట్ ఎప్పుడు పట్టుకెళ్ళి స్కూల్లో ఇచ్చేయాలా, కొత్త డ్రెస్ వేసుకుని ఎప్పుడు గిరగిర తిరిగేయాలా అని చెప్పి ఆ ఒక్క రోజు కోసం ఆ రాత్రంతా వాళ్ళు నిద్రపోనియరు, మనల్ని నిద్రపోనియరు. ఎప్పుడు లెగడు. స్కూల్కి వెళ్ళమన్నప్పుడు కూడా అంత పొద్దున్న లెగడు. కానీ బర్త్డే పేరు చెప్తే మనం నిద్ర లేకమునిపి లేచి లేగు ఇక నాకు ఎప్పుడు స్నానం చేపిస్తావు, ఎప్పుడు కొత్త బట్టలు వేస్తావు అని మన ప్రాణం తీస్తారు. ఆశ మనిషిని ప్రశాంతంగా ఉండనియదట. ఆశ మనిషిని రాత్రి నిద్రలోనికి తీసుకుని వెళ్ళనంటే నిద్రపోనివ్వదన్నమాట. ఇప్పుడు దావీదు ఏదో భౌతికమైన వాటి కొరకు కాదు ఎదురు చూడడం, ఏదో పొద్దున్న బర్త్డే అనో లేకపోతే ఏదో పండుగనో లేకపోతే ఏదో కార్యక్రమానికి వెళ్ళాలన్న సంబరంతో కాదు దావీదుకి రాత్రి నిద్రపోకపోవడం. దేన్ని బట్టి నిద్ర పట్టట్లేదట? ఉదయముననే దేవుని సన్నిధిలోనికి నేను వెళ్ళాలి, దేవుడు వస్తాడు నాతో మాట్లాడడానికి, ఆ సమయం ఎప్పుడు వస్తుందా అని చెప్పి దావీదు దేవుని స్వరం వినడం కోసము తృష్ణతో ఎదురు చూస్తూ ఉన్నాడట, ఆసక్తితోటి. అబ్బా తొందరగా టైం అయిపోతే బాగున్నాను, తొందరగా దేవునితో నేను కలిసే సమయం వచ్చేస్తే బాగుందని దావీదు ఎదురు చూస్తున్నాడట. అసలు ఇక్కడ దావీదు యొక్క మనస్సుకి మనం ఇర్మియా గ్రంథంలో చదువుకున్న ప్రజల యొక్క మనస్తత్వానికి ఏమైనా పొంతనుందా? వాళ్ళేమో దేవుడే ఆసక్తితోటి ప్రవక్తలను వారి దగ్గరికి పంపిస్తున్నా కూడా వాళ్ళు మాట వినట్లేదట. ఇక్కడ దావీదేమో సమయము కాకమునిపే దేవుని యొక్క స్వరం వినడానికి రాత్రంతా కావలి వారి కంటే ఎక్కువగా కనిపెట్టుకుని కూర్చుంటున్నాడట. సో 2 రకాల గుంపులు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. దావీదుది ఒక మనస్తత్వము, అక్కడున్న యూదా జనాంగానిది ఇంకొక మనస్తత్వం. నేను అంటున్నాను, ఇప్పుడు మనం ఏ గ్రూపుకి చెందిన వాళ్ళం? మన మనస్తత్వం ఏంటి చెప్పండి? దావీదులాగా దేవుని స్వరం వినాలని ఉదయముననే దేవుని కొరకు ఆసక్తితో ఎదురు చూస్తున్నామా, లేకపోతే యూదా జనాంగం వలె
దేవుడు మన పట్ల ఆసక్తితోటి మాట్లాడడానికి వాక్కును పంపిస్తున్నా వినలేనటువంటి మందమతులముగా మనం ప్రవర్తిస్తున్నామా, అది ఆలోచన చేయాలి. గుర్తుపెట్టుకోండి, మనం బలహీనులం. దేవుని అవసరత మనకే ఉంది. నష్టపోయేది కూడా మనమే. కాబట్టి అన్ని విషయాల్లో మొదట ఆసక్తిని కలిగి ఉండాల్సింది మనము. మొదట అడుగు వేసి దేవుని పాదములను పట్టుకుని బ్రతిమలాడవలసింది మనము. ప్రభువా, ఎలా బ్రతకాలో నీ మార్గమును తెలియచేయమని దేవుని దగ్గర వేడుకోవలసింది కూడా మనమే. అసలు ఆసక్తి కలిగి ఉండవలసిన మనమేమో నిర్లక్ష్యము చేత బంధింపబడి ఉన్నాం. దేవునికి ఏమీ ఒరిగేది లేదు, కానీ దేవుడు మాత్రము ఆసక్తితోటి మనల్ని బాగు చేయటానికి తన సేవకులందరినీ పంపిస్తున్నాడట. దయచేసి ఈరోజు బహుశా మనం కూడా ఆ యోధా జనాంగం వలె ఆసక్తి లేకుండా దేవుని స్వరాన్ని వినకుండా నిర్లక్ష్య వైఖరిలో మనం ఉంటున్నట్లయితే మాత్రం ఈరోజు మన జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం మనం చేయగలగాలి. ఇక ఇర్మియా గ్రంథానికి వద్దాం. అయితే యెహోవా పెందల కడ లేచి ప్రవక్తలైన తన సేవకులను అందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతిరి. ఆయన ఏం చేస్తున్నాడట? పెందల కడనే లేచి. పెందల కడ లేచి అంటే రాత్రి నిద్రపోయాడు ఆయన అని అంటే ఫస్ట్ స్టెప్ ఆయనే వేస్తున్నాడు అని అర్థం అన్నమాట. పెందల కడ లేచి అని అంటే మనకులాగా పడుకుని లేవడం అని కాదు. దేవుడే ఫస్ట్ ఆయన స్టెప్ వేస్తున్నాడు, మొదటి అడుగు ఆయనే వేస్తున్నాడు అన్నట్టు. ఆయన మొదటి జోక్యం చేసుకుంటున్నాడు. సరే, వాళ్ళేమో అడగరు కానీ, వాళ్ళు ఎలాగా ప్రయత్నం చేయరు కానీ, వాళ్ళు ఎలాగా ఆలోచన చేయరు కానీ, అట్లీస్ట్ మీరన్నా వెళ్ళండి, మీరన్నా వెళ్ళి మాట్లాడండి, మీరన్నా ప్రయత్నం చేయండి అని చెప్పి దేవుడే మొదట అడుగును ఆ ప్రవక్తల చేత వేయిస్తున్నాడట. పెందల కడనే లేచి అని ఎందుకు అనాల్సి వచ్చిందనంటే మొదట ఆయన జోక్యాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. నేనే మొదట ఇనిషియేట్ చేస్తున్నాను, ఎందుకనంటే నా ప్రజలు నాశనానికి వెళ్ళకూడదు అని. ఇంతగా దేవుడు ప్రవక్తలను పంపిస్తున్నాడు, ఆయనే మొదట అడుగు వేస్తున్నాడు, ఆయనే ఆసక్తిని కలిగి ఉంటున్నాడు. అన్ని విషయాలలో మొదటి అడుగు దేవునిదే అయినా కూడా ప్రజలు ఏం చేస్తున్నారట? అట్లీస్ట్ మీరు అడగనప్పుడు దేవుడు పంపించినప్పుడైనా వినే ప్రయత్నం చేయాలిగా. అప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారట? తన సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవియొగ్గకుంటిరి. ఇన్ని ఏర్పాట్లు చేసి దేవుడు తన ప్రవక్తలను పంపిస్తుంటే ప్రజల దగ్గర నుండి ఏందయ్యా రెస్పాన్స్ అని అంటే అసలు వాళ్ళు వినడానికి చెవియొగ్గట్లేదట, దేవుని మాటను వినట్లేదట. ఈరోజు ఆ యూదా ప్రజల యొక్క పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో కూడా మనం చూస్తున్నాం. ఇందాక ఒక పాట పాడుకున్నాం, యేసురాజు త్వరగా వచ్చుచున్నాడు అని పాట పాడుకున్నాం మనం, అదేనా? యేసురాజుగా వచ్చుచున్నాడు. దాంట్లో మనం విన్న పదం ఏంటి? కొంతకాలానికి వాక్యం యొక్క కరువు ఆరంభం అవ్వబోతా ఉంది. ఇంకా టైంలో దేవుని వాక్యాన్ని వినాలి అనే ఆశతోటి మనం ప్రయత్నించినా దేవుని వాక్యం మనకి అందే అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఆ కాలము సంపూర్తి అయిపోతుంది అన్నమాట. ఆ పరిస్థితి రాకమునిపే దేవుని ఆలోచన ఏంటనంటే నా పిల్లల యొద్దకు వాక్యాన్ని పంపించి వారిని సిద్ధపరచాలనేది దేవుని ఆలోచన. అందుకొరకు దేవుడు తన ప్రవక్తలను పంపిస్తున్నాడట. కానీ మనమేమో దేవుని వాక్యాన్ని వినకుండా నిర్లక్ష్యం చేస్తున్నా. ఎందుకు అసలు దేవుని ప్రజల జీవితాల్లో వాక్యం పట్ల ఆసక్తి తగ్గిపోతా ఉంది? ఎందుకు దేవుని యొక్క మాటకి ప్రజలు చెవియొగ్గలేకపోతున్నారు అని అంటే 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, దేవుని యొక్క వాక్యాన్ని ప్రాముఖ్యమైనదిగా మనం ఎంచకపోవడమే దానికి కారణం. సహజంగా ఏదైనా ఒక మాట విలువైనది అని మనం భావించినప్పుడు చాలా జాగ్రత్తగా దాన్ని వింటాం, అవునా? ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా ఒక స్కీమ్ ఇస్తుంది మనకి అని అన్నారు అనుకోండి, ఒక వీడియో వచ్చిందనుకోండి, ఆ వీడియో మీరు జాగ్రత్తగా వింటారా లేదా? వింటారా? కొన్నిసార్లు అలాంటి ప్రాముఖ్యమైన సంగతులు ఏదైనా మనం వింటున్నప్పుడు గవర్నమెంట్ స్కీమ్ దాకేందుకు మన పక్కింటి వాళ్ళు వచ్చి మన దగ్గర కూర్చుని మనతో అప్పుడప్పుడు ముచ్చట్లు వేస్తారు. అంటే వాళ్ళు ఖాళీగా ఉంటే మనల్ని కూడా ఖాళీగా ఉండేటట్టు చేస్తారులేండి వాళ్ళు. ఇక వచ్చి ఇద్దరు కలిసి బాతకాని వేసేటప్పుడు పిల్లలు అప్పుడప్పుడు వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేస్తారు మనల్ని. వీళ్ళు ఆగరు, వాళ్ళు ఆగరు. మన పక్కింటి వాళ్ళు చెప్పాలనుకున్నదంతా చెప్పేస్తారు. ఇక ఆ బండికి బ్రేకులు పడవు. ఇక వాళ్ళు చెప్పాలనుకున్నదంతా చెప్పేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు
ఇక్కడ పిల్లలు కూడా అంతే, వాళ్ళు కూడా మధ్యలో జోక్యం చేసుకుని ఊరికే పిలుస్తూ ఉంటారు, మాటికి మనల్ని అరుస్తాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఒక మనిషి ఎన్ని పనులు చేస్తాడు? ఇటే వింటాడా? ఇప్పుడు ఆ రెండింట్లో మీరు ఏది వింటారు చెప్పండి? ఏది వింటారు మీరు? మీ పిల్లల మాట వింటారా, మీ పక్కింటి వాళ్ళ మాట వింటారా? పిల్లల్ని ఏం తిడతాం కదా మనం ఆ టైంలో. అసలు బుద్ధి ఉందా నీకు? అంత అర్జెంట్ ఏంటి నీకు అసలు? అక్కడ ఏమైనా అయిపోనివ్వండి, కానీ మన దృష్టిలో అది అర్జెంట్ కాదు. అక్కడ ఏమైనా జరిగిపోనివ్వండి, కానీ మన జీవితంలో అదేం ప్రాముఖ్యం కాదు. కాసేపు ఆగు. ఆ పక్క నుంచి వాళ్ళు వాటర్ కావాలని మొత్తుకుంటున్నా కూడా వాటర్ కంటే ఇక్కడ మ్యాటర్ ఇంపార్టెంట్. అందుకే కాసేపు ఆగు, ఎందుకు అరుస్తున్నావు? మళ్ళీ ప్రత్యేకంగా ఈ మీటింగ్ అంతా అయిపోయి మన పక్కింటి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలకి క్లాసు, కాసేపు ఆగలేవా? నేను మాట్లాడుతున్నాను కదా ఆంటీతోటి, కాసేపు ఊరుకుంటే ఏమవుతుంది? వచ్చేదాకా ఆగలేవా? ఏదో అరవద్దని చెప్పాను కదా నేను. ఇదే కదా మనం వేసే క్లాసు రోజు పిల్లలకి. అంటే మన పిల్లల అవసరాల కంటే కూడా మన పక్కింటి వాళ్ళు మనతో మాట్లాడే మ్యాటర్ని చాలా ప్రాముఖ్యమైనదిగా ఎంచుతున్నాం. నిజంగా అది ఇంపార్టెంట్ అని అంటారా? నిజంగా అది అంత అవసరమా, అత్యవసరమా? అది వినకపోతే మన జీవితాలు నాశనానికి వెళ్ళిపోతాయా? మన ఇల్లు ఏమన్నా నదిలో కొట్టుకుపోతుందా? అంత అర్జెంట్ మ్యాటర్ ఏంటి? మ్యాటర్ అర్జెంట్ కాదు, మళ్ళీ అడిగితే వాళ్ళు చెప్పరేమో అన్న బాధ, ఆ మ్యాటర్ ఎక్కడ మిస్ అయిపోతామన్న టెన్షన్ అనమాట. మధ్యలో కొంచెం ఇటు డైవర్ట్ అయ్యామనుకోండి, అవతలలో కూడా డైవర్ట్ అయితే టాపిక్ మారిపోతుంది. చెప్పాలనుకున్నది మింగేస్తారు, పాపం వాళ్ళు మర్చిపోతారు, మనం మర్చిపోతాం. ఇప్పుడు మన టెన్షన్ అంతా ఏంటంటే వాళ్ళు ఏం చెప్దాం అనుకున్నారబ్బా, ఏదో చెప్దాం అనుకున్నది అది మర్చిపోయినాను, అనవసరంగా వీళ్ళు వచ్చి డిస్టర్బ్ చేశారు, ఆ మ్యాటర్ మిస్ అయిపోయింది. ఈ టెన్షనే కదా మనకి. అంటే మనం దేనినైతే ప్రాముఖ్యమైనదిగా ఎంచుతామో దాంట్లో మనకి డైవర్షన్స్ వస్తే అస్సలు నచ్చదు. ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే అస్సలు మనం మనస్కరించలేం. ఖచ్చితంగా వాళ్ళని కోపపడతాం, తిడతాం, అవసరమైతే 2 పడతాయి కూడా. ప్రాముఖ్యమైన దాని కొరకు మన అంత ఆసక్తిని కనపరుస్తాం, మన అటెన్షన్ అంతగా అక్కడ ప్లే చేస్తాం. మన 2 చెవులు అక్కడనే పెట్టి ఏర్పాటు చేస్తాం. వాక్యము కూడా ప్రాముఖ్యమైనది అని మనం భావించినప్పుడు ఎలాంటి డైవర్షన్స్ వచ్చినా వాక్యం విషయంలో మనము ఆ వైఖరిని కనపరచమట. కానీ ఈరోజు నిజంగా ఆలోచన చేస్తే వాక్యం విషయంలో చాలా డైవర్షన్స్ ఉంటాయి మనకి. వాక్యం విలువైనది, మనం గుర్తుపట్టినా గుర్తుపట్టకపోయినా, మనం అది విలువైనదని ఎంచకపోయినా వాక్యం విలువ మాత్రం ఏమీ తగ్గదు. వాక్యం విలువైనదే. ఎందుకంటే దేవుడు చెప్పే ఏ మాటల్లో కూడా నిరుపయోగమైనవి ఉండవు, పనికిరానివి అసలే ఉండవు, నిష్ప్రయోజనమైనవి కూడా ఉండవు. ప్రతి మాట విలువైనదే, ప్రతి అక్షరము ప్రాముఖ్యమైనదే. ఎందుకనంటే అది మన జీవితాలను బాగు చేసే మాటలు అవి. ఆ మాటలు మనం వినేటప్పుడు చాలా రకాల డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఎందుకంటే అపవాది ఆ వాక్యం మీద మనకి ఏకాగ్రతను కలుగు చేయకుండా చాలా రకాల డైవర్షన్స్ని ఏర్పాటు చేస్తాడు. నేనంటాను, ఎప్పుడైనా ఆ డైవర్షన్స్ విషయంలో మనం కోప్పడిన సందర్భాలు ఉన్నాయా? ఫోన్స్ వస్తాయి, వాక్యం మనకు విలువైనది కాదు, ఆ ఫోనే మనకు విలువైనది కాబట్టి బయటికి వెళ్ళిపోయి ఫోన్ మాట్లాడుకుని వాక్యం అయిపోయి ఆయనకి మెల్లగా చొరబడతాం. హల్లెలూయా. వాక్యానికి విలువనివ్వం మనం ఆ టైంలో. దేనికి వాల్యూ ఇస్తాం? ఫోన్కి వాల్యూ. ఇప్పుడు వెళ్ళి అర్జెంటుగా అక్కడ ఏదో మాట్లాడేసి వచ్చేస్తే తప్ప మనకు మనశ్శాంతి ఉండదు అన్నమాట. అప్పుడు చెప్పొచ్చుగా, నేను మెసేజ్లో ఉన్నానండి, అయిపోయిన తర్వాత మాట్లాడతాను, మీతో కాల్ చేస్తాను అని ఒక 2 మాటలు చెప్పేసి వచ్చేయచ్చు కదా. కానీ చెప్పం, ఎందుకంటే వాక్యం మన దృష్టిలో విలువైనది కాదు. ఇలా ఒక ఫోన్ అనే కాదు, ప్రతి సందర్భంలో అలాగే చేస్తాం మనం. వాక్యము ప్రాముఖ్యమైనది అని ఎంచకపోతే ఖచ్చితంగా మన జీవితాల్లో మనం నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఏ రోజైతే వాక్యాన్ని మనము ప్రాముఖ్యమైనదే అని ఎంచట్లేదో ఆ రోజే మనం నడిచే త్రోవలో నుండి మనం తొలగిపోతాం. ఎందుకంటే 119 కీర్తన 105వ వచనంలో ఉన్న మాట ఏంటి? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. అంటే దేవుని వాక్యం మనకి చెప్పే మాట ఏంటనంటే, నేను నీతోటి ఉంటేనే నువ్వు నడిచే మార్గం ఏంటో నీకు తెలుస్తుంది, నేను నీతోటి ఉంటేనే నువ్వు వెళ్ళాల్సిన మార్గం ఏంటో నీకు అర్థమవుతుంది, ఆ మార్గమును నేను తెలియజేస్తాను అని అన్నాడు. ఇప్పుడు వాక్యాన్ని వదిలిపెట్టేసి మనం నడవాలని ప్రయత్నం చేస్తున్నాం. నడవగలుగుతామా? పోనీ ఒకవేళ నడిచినా సరి అయిన మార్గంలో నడవగలుగుతామా? కొన్ని ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్తాం. కొన్ని సందర్భాల్లో గూగుల్ మ్యాప్ పనిచేయదు. కొన్ని గల్లీల్లోనికి వెళ్ళేటప్పుడు సిగ్నల్ జంప్ అయిపోతుంది. చాలాసార్లు నేను కొన్నిసార్లు బైక్స్ ఏమైనా బుక్ చేసుకునేటప్పుడు ఇంట్లో ఉండి బుక్ చేస్తాను. నేను ఫ్రంట్కి బుక్ చేస్తే అది బ్యాక్ వెనకాల రోడ్లోకి వెళ్తుంది.
ఆ వచ్చిన వాళ్ళందరూ అన్న లొకేషన్ సరిగా పెట్టవచ్చు కదా అన్న అంటే, లొకేషన్ కరెక్ట్గానే ఉందిగా, న్యూ జెరూసలేం అనే చర్చ్ అనే కొట్టానుగా, నేను ఇక్కడనే ఉన్నానుగా అని అంటే, ఏమన్నా లొకేషన్ వెనక్కి చూపిస్తాం. చాలాసార్లు ఆ లొకేషన్ వెనక్కి వెళ్ళిపోయిన సందర్భాలే ఉన్నాయి. ఎందుకంటే కొన్నిసార్లు లొకేషన్స్ జంప్ అవుతూ ఉంటాయి. లొకేషన్ ఉండి ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటే మనమేమో కంప్లీట్గా రూట్ మ్యాపే వదిలేసి నడవాలని ప్రయత్నం చేస్తున్నాం. దేవుని వాక్యాన్ని వదిలిపెట్టేసి దేవుని మార్గంలో నడవాలని చూస్తున్నాం. ఎట్లా నడవగలుగుతాం? అందుకే కదా మన జీవితంలో ఎన్నో డైవర్షన్స్, ఎన్నోసార్లు త్రోవ తప్పిపోతూ ఉన్నాం, ఎన్నోసార్లు అనవసరమైన మార్గాల్లో వెళ్ళిపోతూ ఉన్నాం, ఎన్నోసార్లు త్రోవ తప్పిపోయి నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే, దేవుని వాక్యాన్ని మనతో పాటు తీసుకుని వెళ్ళకపోవడమే సమస్య. వాక్యాన్ని మనం ఏ రోజైతే ప్రాముఖ్యమైనదిగా ఎంచకుండా వదిలిపెట్టేస్తామో ఆ రోజు మనం నష్టపోతాం. అందుకే బైబిల్లో యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది, లోబడనొల్లని ప్రజలకు శ్రమ. ఎవరికి శ్రమ కలుగుతుంది? దేవుని వాక్యానికి ఎవరు లోబడరో వారికి శ్రమ. మరి ఎందుకు లోబడట్లేదు అని అంటే, అది మన దృష్టిలో ప్రాముఖ్యమైనది కాదుగా. అందుకే విలువైనది ఎంచట్లేదు కాబట్టి దానికి ప్రాముఖ్యతనివ్వలేకపోతున్నాం. అందుకే మాటి మాటికి మనము శ్రమల పాలవుతూ ఉన్నాం. సో ఆ వైఖరిని మనం సరిదిద్దుకునే ప్రయత్నం చేయకపోతే మాత్రం ఇక మీదట కూడా మనం నష్టపోయే అవకాశాలు మన జీవితంలో ఉన్నాయి. సో దేవుని మాట మన జీవితానికి చాలా అవసరం. ఆయన వాక్కు లేకపోతే మనం ఏమి చేయలేం, భూమి మీద ఏది గ్రహించలేం, ఎటు వెళ్ళలేం. ఉన్న స్థితిలో అలానే ఉండిపోతాయి మన జీవితాలు. మనం ఆధ్యాత్మికంగా మన జీవితాన్ని పరీక్షిస్తే సంవత్సరాలు గడిచిపోతాయి, క్యాలెండర్ ఆగిపోదు. ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగట్లేదని క్యాలెండర్లు ఆగిపోవు. నీ క్లాక్లో అంటే నీ గడియారంలో టైం కూడా ఆగిపోదు. ఎటొచ్చి ఆగిపోయేది ఏంటంటే మన ఆత్మీయ ఎదుగుదల ఒక్కటే ఆగిపోతుంది. సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోతున్నాయి. సంవత్సరాలతో పాటు కలిసి వెళ్ళవలసిన మనము వెనకబడిపోయాం. ఎందుకు వెనకబడిపోయాము అనంటే, మనం వెళ్ళాల్సిన మార్గం ఏదో మనకు అర్థం కావట్లేదు. మార్గాన్ని మనం మర్చిపోతున్నాం. కొన్నిసార్లు ఆ మ్యాప్ లేకుండా నడవడానికి ప్రయత్నాలు చేసి చాలాసార్లు తప్పుద్రోవలకు వెళ్ళిపోయి మళ్ళీ రూట్ని సరిదిద్దుకుని మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ తప్పిపోయి రూట్ని సరిదిద్దుకుని మళ్ళీ స్టార్ట్ చేసి లైఫ్ అంతా ఆ ఇజ్రాయెల్ అరణ్యంలో 40 సంవత్సరాలు తిరిగినట్లు మనం కూడా అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాం. ఎంత సమయం వేస్ట్ అయిపోయింది, ఎంత ఆయుష్కాలం వేస్ట్ అయిపోయింది, ఎంత ప్రయాసము వేస్ట్ అయిపోయింది. ఇవన్నీ నష్టపోవడానికి కారణం ఏంటి? దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి జీవించాలి అని అనుకున్న మన ప్రయత్నమే. దేవుని వాక్యాన్ని విలువైనదిగా ఎంచకుండా మనం జీవించిన జీవిత విధానమే ఇన్ని నష్టములకు దారితీసింది. అందుకే ఇప్పటికైనా దేవుని వాక్యమును ప్రాముఖ్యమైనదిగా ఎంచండి. దాంతో పోల్చేటప్పుడు అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మిగిలిన వాటిని పక్కన పెట్టే ప్రయత్నాలు చేయండి. అప్పుడే మన జీవితాలు దీవించబడతాయి. హల్లెలూయా. ఇక రెండవ కారణం ఏంటనంటే, దేవుని వాక్యాన్ని తృణీకరించటం వలన కలిగే నష్టాలేంటో కూడా మనం గుర్తుపెట్టుకోకపోవడం వలన జరిగే సమస్య అన్నమాట. దేవుని వాక్యాన్ని మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం అని అంటే, అసలు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టాలేంటో మనకు అర్థం కాకపోవడం. దేవుడే ఆరంభంలోనే చెప్పేశాడు 4వ వచనంలో, మీ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించకుండునట్లును నేను మీకు నష్టము కలుగ చేయకుండునట్లును. అదే కదా 4వ వచనంలో, నేను మీకు ఏ బాధయో కలుగ చేయకుండునట్లును. దేవుడు ఏమని చెప్తున్నాడు? మీరు వాక్యాన్ని తృణీకరిస్తే నేను మీకు శ్రమను అనుమతిస్తాను, మీకు బాధను అనుమతిస్తాను అని అన్నాడు. మనం అది మర్చిపోతాం. మన జీవితంలో దేవుని మాటను వినకపోవడం వల్లే కదా ఇన్ని ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నాం, ఇన్ని విధాలుగా మనం నష్టపోతున్నాం అనే విషయాన్ని మనం మర్చిపోతాం. తెలియదు అని అన్నట్లేదు. తెలియకపోవడానికి మర్చిపోవడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. తెలియని వాడు తప్పు చేసినా అది యాక్సెప్టబుల్, సర్లే పాపం వాళ్ళకి తెలియక చేశారులే, అంగీకారం. మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఉంటుంది. మర్చిపోయిన వాడికి చాలా పెద్ద నష్టం జరుగుతుంది. ఎందుకంటే తెలిసి కూడా నువ్వు మర్చిపోతున్నావు, తెలిసి కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. మరి నష్టానికి ఎవరు ఉత్తరవాదులు? మనమే. అందుకే ఇజ్రాయెల్కి, ఆ యూదా జనాంగానికి దేవుడు చెప్తున్నాడు, మీ చేతి పనుల వలన మీరు నాకు కోపం పుట్టించకుండా ఉండడానికి, నేను మీకు ఏ బాధయో కలుగు చేయకుండా ఉండడానికి నా ప్రవక్తలను నేను మీ దగ్గర పంపిస్తున్నాను. కానీ మీరు నా మాటను వినడానికి ఇష్టపడట్లేదు. ఈరోజు మన లైఫ్లో కూడా
దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కలిగే నష్టాలేంటో మనం కూడా మర్చిపోయాం. నిజంగానే మర్చిపోయాం. ఒకవేళ మర్చిపోయి ఉండకపోతే దేవుని వాక్యాన్ని మర్చిపోం. మనం సమస్యలు గుర్తుంటే వాక్యం గుర్తుంటుంది. జరిగే నష్టాలను మర్చిపోతే వాక్యం కూడా మర్చిపోతాం. ఎందుకనంటే భవిష్యత్తులో జరగబోయే పరిస్థితులను, ఇప్పుడు మీకు ఒక అలవాటు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకున్న ఒక అలవాటు గురించి చెప్తున్నాను. నేను ఏదైనా బయటకు వెళ్ళాలనుకున్నాను అనుకోండి, బైక్ తీసుకుని బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు ఫస్ట్ నా కనుదృష్టి దేని మీద పడుతుందో తెలుసా? పెట్రోల్ మీద పడుతుంది. ఫస్ట్ నేను చూసే మొదటి విషయం ఏంటనంటే పెట్రోల్ని చూస్తాను. ఎందుకు పెట్రోల్ చూడాల్సి వస్తుంది? ఏదో ఇంపార్టెంట్ పని మీద వెళ్తాం, పెట్రోల్ చూడలేదు, మధ్యలో అయిపోయింది అనుకోండి, ఏం చేస్తాం మనం? అటు పని మిస్ అయిపోతుంది, ఇటు ఇంకొకరికి కాల్ చేసి ఇబ్బందులు పెట్టాల్సి వస్తుంది. లేదా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదంటే పెట్రోల్ బంక్ ఎక్కడ దాకా ఉందో ఆడదాకా బండి దోసుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ జరిగే పనులేనా? ఈ నష్టాలు ఒకసారి జరిగితే పొరపాటు, కానీ అదే పొరపాటు మాటిమాటికి జరిగితే అది అలవాటు. అందుకే నాకుండే భయం ఏంటనంటే ఇంకొకరిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, నేను ఎందుకు ఇబ్బంది పడాలి, సో నా టైం ఎందుకు వేస్ట్ కావాలి, నేను వెళ్ళే పనికి ఆలస్యంగా నేను ఎందుకు వెళ్ళాలి అని ముందు ఏం చేస్తానంటే ఫస్ట్ ఫ్యూయల్ చూసుకుంటాను. ఓకే, సరిపడుందా, పర్వాలేదు. ఒకవేళ లేకపోతే ముందు ఏదైనా ప్లాన్ చేసుకుంటే, లేకపోతే కొంచెం ముందు బయలుదేరడమో లేకపోతే ఇంకేదైనా ప్రయత్నం చేయడమో చేస్తాను. అలాగే ప్రతి విశ్వాసి కూడా ముందు జరగబోయే నష్టం ఏంటో మనం గుర్తుపెట్టుకుంటే ఆ నష్టంలో నుండి తప్పించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు మనం ముందే చేసుకుంటాం. ఈరోజు మనము వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల జరిగే నష్టాలన్నీ మర్చిపోయాం. అయ్యో, నేను నరకానికి వెళ్ళిపోతాను కదా, వాక్యానికి లోబడకపోతే త్రోవ తప్పిపోతాను కదా, దేవుని దృష్టిలో అసహ్యుని అయిపోతాను కదా, శిక్షావిధికి నేను అప్పగింపబడతాను కదా, నా పరిశుద్ధతను పోగొట్టుకుంటాను కదా. ఇవన్నీ మనం మర్చిపోయాం కాబట్టే ఈరోజు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాను. బైబిల్లో కొంతమంది జీవితాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఇజ్రాయెల్ అరణ్యయాత్రలో ఉన్నారు. యెహోషువ యొక్క నాయకత్వంలో అరణ్యయాత్రలో ఉన్నప్పుడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ముందే చెప్పాడు, యెరికో పట్టణము శపితమైనది, దాంట్లో నుండి మీరు ఏది కూడా మీకోసం తీసుకోవద్దు. ఇంతకు మునుపు దేవుడే చెప్పాడు. ఇప్పుడు ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు ఐగుప్తుల దగ్గర ఆ విలువైన సంపదను అంతటిని అడిగి తెచ్చుకోమని చెప్పలేదా? ఇంకా కొన్ని దేశాల మీదకి యుద్ధాలకు వెళ్ళినప్పుడు ఆ సంపద అంతటిని వారు దోచుకొచ్చిన సందర్భాలు లేవా? అన్నీ జరిగాయి. బట్ యెరికో విషయంలో దేవుడు అంటాడు అది శపితమైనది, మీరు దాన్ని ముట్టుకోవద్దు, అందులో ఏది కూడా మీ కొరకు మీరు తీసుకోవద్దు అని అన్నాడు. ఇది దేవుని హెచ్చరిక కాదా? దేవుని మాటకు లోబడకపోతే నష్టం జరుగుతుంది లేదా? ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఇంత ఖండితంగా దేవుడు చెప్పాడు వాళ్ళకి. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, మనలాంటాడు అనమాట. ఆయన ఏమనుకున్నాడంటే అలాగే చెప్తారు వాళ్ళు అలానే అంటారు, ఇదంతా మామూలే, అంతా తెచ్చుకుంటున్నాను నేను, ఏమన్నా కొంచెమే కదా తెచ్చుకుంటున్నాను, కొంచెం తెచ్చుకుంటే ఏమవుతుందిలే, నష్టం ఏమి జరుగుతుందిలే అని చెప్పి దేవుని వాక్కును కూడా మనుషుల వాక్కుగా తీసుకుని నిర్లక్ష్యం చేశాడట. ఆయన వెళ్ళి యెరికో పట్టణంలో కొంచెం సంపదను తీసి తెచ్చుకుని తన గుడారంలో దాచిపెట్టుకున్నాడు. ప్రజలు ఎవరికీ తెలియదు ఆ విషయం. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యాన్ని వినకపోతే మనం ఒక్కలమే నష్టపోతాం అనుకుంటాం, కానీ నష్టం ఎప్పుడు మన ఒక్కరితోటే పోదు. ఆ రోజు ఆకాను చేసిన పొరపాటు ఎంత పెద్ద నష్టం కలుగు చేసిందో తెలుసా? దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుడు శపితమైన దాన్ని తీసుకోద్దాని దాంట్లో ఆ శపితమైన తెచ్చుకుని గుడారంలో పెట్టుకున్నాడు. ప్రజలు ఎవరికి తెలియదు. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత హాయి అని ఒక పట్టణం ఉంది. ఇజ్రాయెల్ వెళ్ళి ఆ పట్టణంతో యుద్ధం చేయాలి. ఆ యుద్ధంలో ప్రజలు ఓడిపోయారు. ఆ రోజు చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఎన్నో కుటుంబాలు నష్టపోయాయి. యెహోషువకి మ్యాటర్ అర్థం కావట్లేదు. దేవుని పాదసన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభువా, ఏంటి నాయన ఈ పరిస్థితి, ఎట్లా ఈ సమస్య, నువ్వేమో మాకు వాగ్దానం చేసావు కనాన్ని ఇస్తానని, ప్రజలేమో ఒక చిన్న పట్టణం మీద ఓడిపోయి ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితులు జరిగితే ప్రజలు ఇక మీదట ధైర్యంతో ఎట్లా నడుస్తారు? వారి విశ్వాసం ఎలా బలపడుతుంది? నువ్వు చెప్పిన దేశాన్ని ఎలా వారు స్వాధీనపరచుకోగలుగుతారు అని చెప్పి యెహోషువ బట్టలు చింపుకొని దేవుని సన్నిధిలో మొరపెడుతూ బ్రతిమలాడుతూ ఉన్నాడట. అలా బ్రతిమలాడి దేవుణ్ణి వేడుకుంటుంటే అప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడతాడు. ఏమని? మీలో ఒకడు నా మీద తిరుగుబాటు చేశాడు. అంటే ఆకాను ఒక్కడు పాపం చేయడం వలన
ఒక్కడికే నష్టం జరిగిందా, చాలామందికి జరిగిందా? అంటే ఆకాను చాలా ఈజీగా తీసుకున్నాడు దేవుని మాటని. ఒక మనుష్యుని మాటను సింపుల్గా ఎట్లా తీసుకుంటామో దేవుని వాక్కును కూడా ఆయన అలాగే తీసుకున్నాడు. ఏమవుతుందిలే అన్నట్టు తీసుకున్నాడు. ఆ మాటను బట్టి ఆకాను కుటుంబం అంతా కూడా చంపబడ్డారు, రాళ్లతో కొంటబడి చంపబడ్డారు. ఆకాను ఒక్కడే నష్టపోవడం కాదు, ఇజ్రాయెల్లో ఎన్నో కుటుంబాలు ఆ రోజు నష్టపోవాల్సి వచ్చింది, ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈరోజు మన లైఫ్లో కూడా దేవుని వాక్యాన్ని ఈజీగా మనం ఎప్పుడైతే తీసుకోవడం అలవాటు చేసుకుంటామో మన ఇంట్లో కూడా చాలా నష్టాలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజంగా చెప్తున్నాను, ఇప్పటికే చాలా మంది జీవితాల్లో నేను చూశాను. వడ్డీ వ్యాపారం చేయొద్దు అని దేవుడు చెప్పినా చాలామంది వడ్డీకి ఆశపడి డబ్బులు వడ్డీలకి ఇస్తున్నారు. అలా ఇచ్చిన వాళ్ళందరూ నష్టపోయారు. అసలుగా వడ్డీ రావడం దేవుడు అసలు కూడా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నేను ఎన్నిసార్లు చెప్పాను, వడ్డీలకి గీకండాలా, వడ్డీలకి గీకండాలా అని. ఆయన అలాగే చెప్తాడు, ఆయనది ఏం పోయింది, మరి నాదేం పోతుంది, ఇచ్చుకోండి. ఇచ్చిన తర్వాత ఎవరు పోయారు? నేను పోయానా, వాళ్ళు పోయారా? నాకు లాస్ అయిందా, వాళ్ళకి లాస్ అయిందా? వాళ్ళే నష్టపోయారు. మళ్ళీ లాస్ట్కి వచ్చి ప్రార్థన చేయమని అడిగింది నన్నే. నేను ఏది చేయొద్దన్నానో అదే చేస్తారు. అక్కడ జరిగిన నష్టానికి మళ్ళీ వచ్చి నన్నే ప్రార్థన వస్తుంది అనుకో, పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి, వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు. నిన్ను ఎవడిమ్మన్నాడు? వాళ్ళకి వాళ్ళు ఇవ్వట్లేదని నాకు చెప్తున్నావు, కానీ నిన్నెందుకు నిన్ను ఇమ్మని ఎవరు చెప్పారు అని అంటే వస్తుంది కదా అని చెప్పి ఇచ్చినాం. అలా నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక డబ్బు విషయంలోనే కాదు, ప్రతి దాంట్లో కూడా అంతే. వివాహాల విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి అని అంటే చేసేసేటప్పుడు మా కులము, మా ఏమంటారు, మా బంధువులు అది ఇది అని చెప్పి చేసేస్తారు. అయిపోయిన తర్వాత పాస్టర్ గారు మా పిల్లని చర్చికి వెళ్ళనివ్వట్లేదు, మా పిల్లని ఇంట్లో ప్రార్థన చేసుకునివ్వట్లేదు, మా పిల్ల దైవికంగా బ్రతకడానికి అవకాశాలు లేకుండా పోయింది. మరి ఎవరు చేయమన్నాను? నేను చేసేటప్పుడు వినరు. నష్టం అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని దగ్గరకు వచ్చి బాధపడతా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యము నిరర్ధకము కాదు. మరలా చెప్తున్నాను, దేవుని వాక్యము నిరర్ధకం కాదు. ఆకాశము భూమి అయినా తలకిందులు అయిపోతాయేమో కానీ దేవుని వాక్యం మాత్రం నెరవేరకుండా ఉండే పరిస్థితులు లేవు. దేవుడు ఏదైనా ఒక మాట అన్నాడనంటే అది అవునంటే అవును, కాదంటే కాదు. ఇక అంతే. మనమే జాగ్రత్త పడాలి. అమ్మో, దేవుని వాక్కులో మార్పు రాదు. ఆయన ఏదన్నా ఒక మాటని ఇచ్చాడంటే అది ఖచ్చితంగా అంటే నెరవేరి తీరుతుంది. కాబట్టి నేనే అలర్ట్గా ఉండాలి, నేనే దాంట్లో జాగ్రత్త కలిగి ఉండాలి, మెలకువతోటి ఉండాలని మన జీవితాలను మనం సరిదిద్దుకోవాలి. మనమేమో ఏం జరుగుతుందిలే అని చెప్పి ఈజీగా దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నందుకు తర్వాత నష్టపోయేది మనమే. ఆ రోజు ఆకాను అలాగే అనుకున్నాడు, నష్టపోయాడు. ఆయన ఒక్కడే కాదు, ఆయన చుట్టూ చాలామంది నష్టపోవాల్సి వచ్చింది. దీనికి ఆపోజిట్లో యెహోషాపాతు రాజు మనకు కనబడతాడు. యెహోషాపాతు ఒకరోజు చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా ఒకేసారి మీద యుద్ధం ప్రకటించినప్పుడు దేవుని పాదసందులోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఏం చేయమంటాను ఆయన? నా సైన్యం చాలదు, నా బలం చాలదు, ఎట్లా నేను వాళ్ళని ఎదుర్కోవాలి, ఇది ఎలా సాధ్యం అవుతుంది అన్నట్టు దేవుడు అన్నాడు, ఇగో నీ సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్ళు, కాకపోతే నీ సైన్యం ముందట గాయకులను ఏర్పాటు చేయి, సంగీత వాయిద్యములతో నన్ను స్తుతించేవారని ఏర్పాటు చేయి అని అన్నాడు. ఇది విచిత్రమే, హాస్యాస్పదమే. ఇంతకు ముందన్నడు కూడా చరిత్రలో జరగని పద్ధతి ఇది. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇలా సంగీత గాయకుల్ని, పాటలు పాడే వాళ్ళని ఏర్పాటు చేయడం. ఇంతకుముందు ఎప్పుడన్నా యుద్ధాలు అలా చూసామా? కొన్ని ఏ యుద్ధంలోనే అలాగే ఏర్పాటు చేశారా? చరిత్రలో ముందు ఎన్నడూ జరగని పరిస్థితి ఇది. అయినా కూడా యెహోషాపాతు ఇది దేవుని వాక్కు కాబట్టి నేను లోబడాలి అని అనుకుని చేశాడు. మేలు పొందాడా లేదా? యుద్ధంలో అసలు యెహోషాపాతు యుద్ధంలో పాలు పొందాడా? షో చూశారంతే. సినిమా అంతా అక్కడ నడిచిపోయింది. జస్ట్ వెళ్ళి షో చూశారంతే. కావలసినంత సంపద 3 రోజుల పాటు పోగు చేసుకుని అవన్నీ తెచ్చుకున్నారట. దేవుని మాటని ప్రాముఖ్యమైనదిగా ఎంచారు వాళ్ళు. ఆ విలువైన మాటకు వాళ్ళు లోబడ్డారు కాబట్టి సమస్య నుండి తప్పించుకున్నారు, ఆశీర్వాదం పొందారు. చూడండి, ఒక్కడి వలన ఎంతోమంది నష్టపోయినట్టే ఒక్కడి వలన ఎంతోమంది మేలు పొందారు. అంటే ఒకడు దేవుని మాట నిర్లక్ష్యం చేస్తే అనేకులకి నష్టం, ఒకడు దేవుని మాటకు లోబడితే అనేకులకి ఆశీర్వాదం. మనం జరగబోయే నష్టాన్ని మర్చిపోయాం, అందుకే దేవుని వాక్యాన్ని కూడా మర్చిపోతూ ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా ప్రతిరోజు మనకి భవిష్యత్తులో దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టాలేంటో నెమరు వేసుకుంటూ ఉండాలి. వాక్యాన్ని ఎలాగైతే నెమరు వేయాలో అలాగే ఆ పరిస్థితులను కూడా నెమరు వేయాలట. అప్పుడు ఆ శ్రమ నుండి తప్పించుకోవటానికి దేవుని వాక్యం పట్ల మనము ఆసక్తిని కలిగి ఉంటాం. హల్లెలూయా. మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తల వంచుదాం, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం.